అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే వ్లాగ్ అండి. రోజు ఈవినింగ్ నా డేకి ఎలా గడిచిందో మీరు చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి నేను చికెన్ కర్రీ చేయబోతున్నానండి. సండే ఏంటి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చేసుకుంటారు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు, కానీ మేము ఆఫ్టర్నూన్ వెజ్ చేసుకున్నామండి. బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల ఇంకా వచ్చేసరికి ఇంకా ఇవన్నీ తెచ్చుకోలేదు. మేము చికెన్ నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళాలి కదా, ఇంకా ఏదైనా పని మీద బయటకు వెళ్ళి వస్తూ నాన్ వెజ్ ఎందుకులేండి అని చెప్పేసి నార్మల్గా వచ్చేసి వెజ్ కర్రీ చేసుకొని తిన్నాము. ఇంక ఈవినింగ్ నాకు అత్తమ్మకి కొద్దిగా చికెన్ క్రేవింగ్ ఎక్కువగా ఉంది, చేసుకుని తిందామని చెప్పేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇంకా చికెన్ కర్రీ చేసే ముందు నేను కడాయి తీసుకొని కొద్దిగా వాటర్ హీట్ చేసి తిప్పి పారబోస్తానండి. నాకు ఇది ఒక అలవాటు అండి. ఇదే నార్మల్గా పాలు కాచినా సరే నేను కొద్దిగా వాటర్ని బాయిల్ చేసేసి పారబోసి తర్వాత మళ్ళీ నేను ఇలాగా స్టార్ట్ చేస్తాను ఏదైనా కూడా. కానీ ఇంక ఇక్కడ పక్కనే షింక్ కదా, ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను చికెన్ వాష్ చేస్తున్నాను. ఇక్కడ మా పక్కన మా బాబు అయితే ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ ఇలా మాట్లాడు అని చెప్పి చెప్తున్నాడు. ఆ వాయిస్ ఎందుకో పక్కన డిస్టర్బెన్స్గా ఉంది, లేదంటే మా బాబు వాయిస్ కూడా పెట్టుండేదాన్ని. మా రిషి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడండి. నాకు వాడు చాలా ఎంటర్టైన్మెంట్ నాకు ఇంట్లో. మా పాప కూడా ఒక్కటే అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ చికెన్ చేస్తూ నేను తనతో మాట్లాడుతున్నాను, వాడు వాయిస్ నేను సరిగా వినట్లేదని చెప్పేసి ఒకటే విసిగిచ్చేస్తున్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. ఇంక ఇక్కడ నేను చికెన్ వాష్ చేసేసుకొని ఇంకా పక్కనే ఆనియన్స్ తరిగి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇంకా 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. ఇంకా నార్మల్ వాటర్తో ఒక 3-4 times వాష్ చేసుకున్నాను. ఇంకా క్యాన్ వాటర్ ఉంటాయి కదా, ఇంకా ఫిల్టర్ వాటర్, వాటితో ఒక 2 times వాష్ చేసుకుంటాను. చూసారు కదా, ఇంకా వాటర్ అంతా ఇలాగా వంచేసుకొని ఇంకా కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆల్రెడీ నేను బాయిల్ చేసిన వాటర్ని పారేసేసి మళ్ళీ పెట్టాను కదండి. చూసారు కదా, అది కూడా ఇంకా బాగా హీట్ ఎక్కిపోయింది. ఈ పనులన్నీ చేసరికి అది కూడా కొంచెం హీట్ ఎక్కేసింది. ఇంకా నేను 2 spoons ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఉండాలండి. ఆయిల్ లేకపోతే ఎక్కువగా నీచు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఫైనల్గా ఇంకా కర్రీ అయిపోయాక ఆయిల్ వస్తుంది కదా, అదైతే కొద్దిగా వంపనైనా ఉంచుతాను, కానీ ఆయిల్ తక్కువైతే వేయనండి. ఏంటో ఆయిల్ ఎక్కువ వేయకపోతే నా కళ్ళకి కొద్దిగా ఆయిల్ అనేది కనిపించాలి, కానీ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల అంత మంచిదేం కాదు. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేస్తాను ఏ కర్రీలైనా కానీ. నేను నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఇంకా కొంచెం పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా అక్కడే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా అందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. ఇంకా అందులో కొంచెం మనం ఇక్కడ గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 టమాటా తీసుకుంటున్నాను. మరి టమాటాస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొద్దిగా పులుపు వస్తుంది కదా కర్రీ, అందుకని చెప్పేసి ఇంకా 1 టమాటానే తీసుకున్నానండి. నార్మల్గా నేను టమాటాస్ ఎక్కువ కూడా వేయను, నార్మల్గా బిర్యానీస్లో కూడా వేస్తారు కదా, అలాగే నేను టమాటాస్ అయితే ఎక్కువ యూస్ చేయనండి. ఒక పప్పులోకి రసంలోకి మాత్రమే టమాటాస్ ఎక్కువగా యూస్ చేస్తాను నేను. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా మగ్గింది. ఇంకా నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇది కూడా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల అసలు మిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అసలు. అందుకని చెప్పేసి నేను 1 తీసుకున్నాను. ఒకవేళ పిల్లలు కానీ తింటే మరి కారం ఎక్కువగా అయిపోతుందేమో అని చెప్పేసి 1 తీసుకున్నాను. అందులో మా మావయ్య అస్సలు కారం తినరండి. ఇంకా నేను, మావయ్య, పిల్లలు ఒకటి. అత్తమ్మ కూడా ఇప్పుడు కొంచెం, ఇంతకుముందు మామూలుగా అత్తమ్మ ఉప్పు కారాలు ఎక్కువగా తినేది. ఇప్పుడు మేము తక్కువ తింటున్నామని అత్తమ్మ కూడా కొంచెం ఎక్కువైనా కూడా అమ్మ ఈరోజు ఏంటి ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు అత్తమ్మ కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు అత్తమ్మ కూడా ఉప్పు కారాలు ఎక్కువగా తినట్లేదు. అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో అందరం ఒకేలాగా అయిపోయాము. పిల్లలకి ఎలాగ చేస్తామో అలాగే మేము కూడా చేసుకుని తింటున్నామండి. ఇక్కడ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మేము వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇంకా ఫ్రిడ్జ్లో ఎలాగా ఉంటుంది కదా, అప్పటికప్పుడు ఇంకా మనం వేసుకోవాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు ఎవరులేండి బాబు, అందరూ ఇంట్లో చేసి పెట్టుకుంటున్నారు. ఇంక ఏంటి కొత్తగా చెప్తున్నావు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇక్కడ నేను 2 spoons తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగా ఏం తీసుకోకూడదు, ఒక 2 spoons అండి. మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా కొంచెం అదే స్మెల్ వస్తుంది, లైట్గానే తీసుకోవాలి. నేను 2 spoons తీసుకున్నాను. ఇంకా 1/2 kg చికెన్ తీసుకున్నాను కదండి, అది కొంచెం సన్నగా కట్ చేసుకుంటే ఇంకా తొందరగా కుక్ అయిపోతుందండి. నార్మల్గా అయితే కొంచెం సన్నగానే కట్ చేసుకుంటాము, అక్కడే సన్నగా కట్ చేయించుకొని తీసుకొచ్చుకుంటాము. ఇంకా మా వారు కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు తీసుకొచ్చేసారండి. దానివల్ల ఇది కొంచెం ఉడకడం కొంచెం లేట్ అవుతుంది. అదే మనం కొంచెం సన్న పీసెస్ అయితే ఇంకా త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఒక 10% అదే ఆయిల్లో ఇంకా కొద్దిగా ఉడికించేసాను నేను. ఇంకా 10% ఉడికిన తర్వాత నేను ఇప్పుడు వేస్తానండి. నార్మల్గా అయితే
ఉప్పు, పసుపు, కారం అన్నీ ముందే తడిపి పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంకా టైం లేనప్పుడు అప్పటికప్పుడు వాష్ చేసుకొని ఇలాగా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కారము సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను. మరి ఎక్కువగా వేసినా కూడా అసలు తినరు, చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా 2 స్పూన్స్ వేసావేంటి, మీ ఇంట్లో కారం ఎక్కువ తినరు కదా అని అనుకోకండి. అది చిన్న స్పూన్ అండి, పిల్లల కోసంగా ఒక చిన్న స్పూన్. ఎప్పుడైనా పిల్లలకి కైమా అలా చేసినప్పుడు ఆ స్పూన్ మాకు ఒక సరిపోతుంది, మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది. అందుకని చెప్పేసి చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా ధనియాల పొడి తీసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నానండి. ధనియాల పొడి వేయడం వల్ల కొంచెము గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ధనియాల పొడి అయితే తీసుకున్నానండి. ఇంకా ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే నేను వేయలేదండి. ఇంకా దాంతోనే ఇంకా మనం కడిగి వేసిన దాంతోనే ఇంక ఇప్పుడు బాగా కలిగి పెట్టుకున్నామంటే, మనము మూతకని పెట్టేసామంటే ఇంకా బాగా వాటర్ అనేది పైకి తేలుతుంది. చూసారు కదా, ఇప్పుడిప్పుడే కొంచెం వాటర్ అనేది పైకి వస్తూ ఉంది. ఇంక ఇక్కడ కర్రీ పక్కన పెట్టేసి పక్కనే ఇంకా నేను సామాన్లు సర్దుకుంటున్నానండి. ఇంకా మా మేడ్ 5 కంతా వచ్చేసి అన్నీ తోమేసి వెళ్ళిపోతుంది. ఇంకా అవన్నీ ఉంటాయి కదా, ఆ లోపు ఇంకా వాటర్ అన్నీ కిందకి దిగిపోతాయి, కొంచెం ఆరిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ వంట చేస్తూనే ఇంకా పాపకి పాలు కాస్తూ ఇక్కడ ఈ సామాన్లన్నీ సర్దుకుంటాను నేను. అన్ని స్టీల్ సామాన్ ఏంటి ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఎవరక్క స్టీల్ సామాన్ వాడేది అని అనుకోకండి. ఇంకా మా అత్తమ్మకి ఒక పిచ్ అనమాట, అప్పట్లో చాలా స్టీల్ సామాన్ కొనేసిందండి. ఇంకా అవన్నీ ఎందుకు మనకి పక్కన పెట్టడం అని చెప్పేసి నేను ఇవే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా పైన మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇల్లు, పైకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త సామాన్లు కొనుక్కుందాంలే అని చెప్పేసి ఇప్పటికి ఇవే వాడుకుంటున్నామండి. ఇంకా నెక్స్ట్ త్వరలో ఇంకా మన వీడియోస్లో వస్తాయి నేను ఏమేమి కొంటున్నాను ఏంటి అని చెప్పేసి నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా ఇంకా చాలా ఉన్నాయండి, అన్నీ ఎత్తెత్తి కొడుతూనే ఉంటుంది మా మేడ్. అసలు చూపిస్తాను, తన్ను కూడా త్వరలో చూపిస్తాను నేను. చాలా కామెడీ చేస్తుంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఎలా అంటే మన ఇంట్లో మనిషిలాగా మాకు బాగా ఇదైపోయిందండి. అంటే నా మ్యారేజ్కి ముందు నుంచి అత్తమ్మ దగ్గర ఉంది తను, ఇంకా మాకు కంటిన్యూ అవుతుంది. అప్పుడప్పుడు తనతో చిన్న చిన్న మాటలకు కూడా కొంచెం గొడవ పడడం, అంటే గొడవలని కాదు, నార్మల్గా కిండల్గా చేసుకుంటూ చాలా బాగుంటుందండి. మాకు సరదాగా కలిసిపోతుందండి మాకు చాలా బాగుంటుంది. నాకు మా అత్తమ్మకి ఏంటంటే ఇద్దరు మెంటాలిటీ ఒకటేనండి. మాకు ఏంటంటే ఎవరైనా కానీ బాగా మాట్లాడుతూ కొంచెం ఇదిగా అయిపోయారంటే ఏంటి ఇలా అని డిసప్పాయింట్ అయిపోయినట్టు అయిపోతాం అనమాట. మా అత్తమ్మ కొంచెం సైలెంట్గా ఉన్నా కూడా ఏంటి ఇలా ఉంది అత్తమ్మ అని చాలాసార్లు వెళ్ళి అడుగుతుంటాను. నాకేంటో ఇది ఒక వీక్నెస్ అనమాట. ఇంట్లో అమ్మను కూడా అలాగే, అమ్మ ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాను నేను. ఎప్పుడైనా ఏదైనా చిన్న ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదైనా గొడవలు కామన్ కదా. గొడవలు అంటే గొడవలు కాదు, నార్మల్గా చిన్న చిన్న మాటలు ఉంటాయి కదా, అలాగా అమ్మను అడిగి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కూడా అత్తమ్మ నాకు అలాగే అమ్మలాగే అలవాటు అయిపోయింది అనమాట. ఏదైనా చిన్న గొడవల్లో కూడా అత్తమ్మ సైలెంట్గా ఉంటే ఏంటి అత్తమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాను నేను. ఇంకా అత్తమ్మ కూడా ఇంకా అలాగే నన్ను, అలాగే ఎవరైనా కూడా మాతో బాగుండి కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ అయిపోయామంటే కొంచెం అలాగా డల్ అయిపోతాము. అలాగే సేమ్ అండి మా పిల్లలకి కూడా అలాగే వచ్చింది. నా మెంటాలిటీ మా అత్తమ్మ మెంటాలిటీ సేమ్ ఒకటే కాబట్టి పిల్లలకు కూడా అలాగే వచ్చింది. అంతే కదా, పెద్దవాళ్ళు ఎలా ఉంటే పిల్లలకి కూడా అలాగే వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను అక్కడ కర్రీ అలాగే పెట్టేసి మూత పెట్టేశాను. అది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసి ఆపేస్తాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా ఉన్నాయో పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత పని చేసినా కూడా అలాగే అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా ఎలా ఎక్కడ బట్టలు అక్కడ బొమ్మలు ఎక్కడ, అసలు ఎలా అంటే అలా వేసేస్తారు. మా రిషి లక్కీ అయితే చాలా అల్లరండి అసలు. చూసారు కదా ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ అని ఇంకా టవల్స్ అని చెప్పేసి పిల్లలు ఇప్పిన బట్టలు కానీ అన్నీ ఇంకా బయటకు వెళ్ళాం కదా, ఇంకొచ్చేసరికి ఇలా ఉంది. రాగానే ఇంకా సర్దుకోవాలంటే సర్దుకోలేం. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా నేను ఇక్కడ ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. నార్మల్గా ఇంకా పిల్లలు టవల్ అవన్నీ ఇంకా ఈ టైంలో బయట వేయకూడదు కదా. నార్మల్గా అయితే బయట గోడ మీద వేసేస్తాను, కొంచెం ఆరిపోతాయి కదా. ఇప్పుడు బయట వేయడం వల్ల పిల్లలు బయట పక్షులు అవి తిరుగుతుంటాయి, అందువల్ల నేను బయట వేయలేదు, ఇక్కడే మడతీసి పెట్టేస్తున్నానండి. ఇంక ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకోవడమే. నాకు ఒక్కొక్కసారి అంటే ఓపిక లేకపోతే సరే, ఓపిక అని ఉందంటే ఇలా కనిపిస్తుందంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది. ఇంకా నార్మల్గా ఎవరికైనా ఉంటుంది కదా, ఎప్పుడు ఒకేలా ఉండలేం కదా మనము. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను అన్నీ ఇంకా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. దీనికి తోడు మా బాబు అసలు బయటకు కనిపించట్లేదు కానీ పక్కన నుంచి నన్ను ఒక్కటే సెటైర్లు వేస్తున్నాడండి. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు, వాగుడికాయలాగా. అసలు చూడండి, నాకు ఇంక వాడితో మాట్లాడుతూనే నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. ఏంటమ్మా ఏంటిది అంటుంటాడు. ఏదైనా నేను పని చేశానంటే అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కటే అంటాడు, ఏంటి మా మమ్మీతో పని చేపిస్తున్నావు, నువ్వు చెయ్యొచ్చు కదా అని చెప్పి. ఇంకా మా రిషితో అంటే చిన్నలాగా మాట్లాడుకుంటాం అనమాట అత్తమ్మ నేను. ఏంటి నేను ఎందుకు చేస్తాను, మీ మమ్మీ చేయమని చెప్పు,
అని చెప్పి అత్తమ్మ మాట్లాడడం, ఈ మా మమ్మీ ఎందుకు చేస్తుంది నువ్వే చెయ్యి అని చెప్పి రిషి మాట్లాడడం, ఇలాగ మా ఇంట్లో కొంచెం చాలా సరదాగా ఉంటుందండి. నేను అత్తమ్మ ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంకా రిషి కూడా తెలుసా నన్ను ఒక మమ్మీలాగా, అత్తమ్మని ఒక నానమ్మలాగా చూడడం అనమాట. ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అంటే మనం ఉండేదాన్ని బట్టే కదా పిల్లలు కానీ మన అత్తమ్మ కానీ ఎవరైనా అలాగే ఉంటారు కదా. నేను అత్తమ్మ మాత్రం అండి ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటాము. అలా ఉండబట్టే మాకు ఇన్ని రోజులు, మా మ్యారేజ్ ఒక 6 years అయింది, 7th year కూడా రాబోతుంది. ఒక డిస్టర్బెన్స్ అనేది మాకు ఇంతవరకు ఏమీ రాలేదండి. కొన్ని సామెతలు ఉన్నాయి కదా, అత్త తల్లి కాలేదు కోడలు కూతురు కాలేదు అని అంటారు కదా. ఎవరు చెప్పారండి? మనం ఉండేదాన్ని బట్టి ఉంటుందండి. మనం మంచిగా మన అమ్మలాగా మన అత్తమ్మ గారిని చూసుకున్నామంటే నిజంగా వాళ్ళు ఒక కూతురులాగే చూసుకుంటారు. మనం పరాయిలాగా చూసామంటే వాళ్ళు కూడా అలాగే చూస్తారు. నా విషయంలో అయితే నేను చెప్తున్నాను కదా, మేము ఎంత మంచిగా ఉంటామో తల్లి కూతురులాగే ఉంటాము. నిజంగా చెప్పాలంటే మా అమ్మ నాకంటే అత్తమ్మకే ఎక్కువగా సపోర్ట్ చేస్తుందండి. ఈ మధ్య అత్తమ్మకి ఒక 3 months నుంచి కొంచెం కాళ్ళు పెయిన్ ఎక్కువగా ఉందండి. మోకాళ్ళ దగ్గర కొద్దిగా గుజ్జరిగిపోయి చాలా పెయిన్తో బాధపడుతుంది. ఆ అమ్మ అయితే ఒకటే చెప్తుంది, ఎందుకు మీ అత్తమ్మతో ఏం పని చేయించొద్దు, నువ్వే చెయ్యి, ఎందుకు తనకు బాగాలేదు కదా ఇంకా ఎక్కువ అవుతుందని చెప్తుంది. నేను ఒకటే అంటుంటానంటే నార్మల్గా కామెడీగా అంటుంటాను, అమ్మ నాకు నువ్వు తల్లివా మా అత్తమ్మకు నువ్వు తల్లివా అని చెప్పి అంటుంటాను. లేదు అత్తమ్మకు బాగాలేనప్పుడు బాగా చూసుకోవాలి కదా, నువ్వే చెయ్యి అని అంటుంది. ఇక్కడ చూసారు కదా మా మరిది చూడండి, ఒక్కటే తొల్లాడుతూనే ఉంటాడండి ఎప్పుడు. ఇప్పుడు రిషి లేడు, రిషి నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక్కడే ఫోన్ చూసుకుంటున్నాడు. లేదంటే అన్న తమ్ముళ్ళు ఎలా కొట్టుకుంటారో అలా కొట్టుకుంటారండి. ఇద్దరు దొల్లాడుతా కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తున్నానండి, ఒక్కటే చూస్తూ పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రిషి మా రూమ్లో ఉన్నాడు, ఇక్కడ అత్తమ్మ రూమ్లో రోజా ఉన్నాడు కదా మా మరిది, అందుకని చెప్పేసి మా రూమ్లోకి వెళ్తున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు అక్కడ కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉంటారండి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నార్మల్గా నాకు కర్రీ చేసినా ఏది చేసినా అత్తమ్మకు చూపించడం ఒక ఇదనమాట. నాకు అత్తమ్మ చూసి బాగుంది అని చెప్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఏది కూడా వాళ్ళు బాగుంది అని చెప్పాలి. అంటే బాగలేకపోతే బాగుందని చెప్తే మనం ఎట్లా సాటిస్ఫై అవుతాం? మనకు కూడా కర్రీ బాగా చేసామంటే బాగా కుదిరిందంటేనే కదా చూపిస్తాము. ఇంకా ఇది నాకు అత్తమ్మ ఒక అలవాటు అయిపోయింది అనమాట, ఒక మెడిసిన్ అనమాట. ఏదైనా చేస్తే అత్తమ్మని ఒకసారి టేస్ట్ చేయంటాను. నార్మల్గా మా అత్తమ్మ వేడితే ఇంతకుముందు చాలా బాగా పట్టుకునేదండి. అందుకే నేను పక్కన చెప్తాను, కాలుతుందంటే నువ్వు సాయిబాబా భక్తురాలు కదా, నీకు ఎందుకు కాలుతుంది అత్తమ్మ అని అంటే, ఇప్పుడు కాలే, ఒకప్పుడు సాయిబాబా భక్తురాలు, ఇప్పుడు కాలే నేను అని అంటుంది. ఇంకోటి ఏందో తెలుసా, నేను మ్యారేజ్కి ముందు సాయిబాబా భక్తురాలని, అత్తమ్మ కూడా మ్యారేజ్కి ముందు సాయిబాబా భక్తురాలు తెలుసా. ఇది కూడా మాకు మ్యాచ్ అయింది అసలు. ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఇంకా బాగుంది అని చెప్పి కాలుతున్నా సరే తింటుంది. ఇంకా ఇక్కడ బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అని ఉంది. ఇప్పుడు అత్తమ్మకి నా కోసమే చేసుకున్నాను కాబట్టి తను నచ్చింది కాబట్టి ఇంకా సాటిస్ఫై అనమాట. ఇంక ఇద్దరం చపాతీ చేసుకొని తినాలి. ఇక్కడ చూసారు కదా, ఇంకా నాకు నార్మల్గా అయితే ఇంకా వంటింట్లో ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా వాటర్ తాగుతూనే ఉంటానండి. అదేంటో తెలీదు, మనకి ఇంకా ఆకలి కూడా వేయదు. ఈ వాటర్ తాగి ఇంకా నేను తినను కూడా తిన్నాను. ఒకటే చెప్తుంది అత్తమ్మ, నువ్వు చేసినంత పుణ్యం తెల్లా, నువ్వు అసలు ఏమీ తినవు, ఏమీ లేదు, ఫస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడే ఏదో ఒకటి తినేసేయి, మళ్ళీ ఇంకా వాటర్ తాగినా చేయి గడిగినా ఇంకా తినవు అని చెప్పేసి అత్తమ్మ చెప్తూ ఉంది. ఇంకా చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తావా అంటే, అత్తమ్మ చెప్పాను కదా కొద్దిగా సాల్ట్ ఉప్పు కారాలు ఎక్కువ తింటుందని చెప్పేసి అత్తమ్మ. ఇప్పుడు వద్దులేండి అత్తమ్మ, ఇంకా మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే మామే తినంటే వద్దులేండి అయితే ఇంక వద్దులే అని చెప్పేసి చెప్తుంది అత్తమ్మ. ఇంకా సాల్ట్ కూడా ఏమి యాడ్ చేయలేదు నేను. అంటే ఇంట్లో కొంచెం మా మామయ్యకి కొద్దిగా సాల్ట్ తగిలినా కూడా బీపీ ఎక్కువైపోతుందండి. అదేంటో అస్సలు అర్థం కాదు. మామయ్యకి ఇమీడియట్గా చూపించేస్తుందండి. ఇక్కడ చూసారా మా బంగారు తల్లి లక్కి తల్లి, మా పాప అస్సలు గౌన్లు వేసుకోదండి. సుహానా అని మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తను వస్తే కొంచెము అది ఇది మాటలు చెప్పేసి వేస్తుంది. చూడండి తీసేయి బాగాలేదు అంటే, లేదమ్మా చూడు బాగుంది తల్లి, గోవింద తాతకు చూపించు అని చెప్పి నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నాను. ఏంటి నాన్ వెజ్ చేసి దేవుడి దగ్గరికి వెళ్తున్నా అంటే, నేను తాకలేదండి దూరం నుంచి చూపిస్తున్నాను, మాకు హాల్లోనే కదా ఉండేది. ఇక్కడ చూడండి తను మాయ చేయడానికి ఉంచుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటే అస్సలు వినట్లేదు. నాకు వద్దు అని చెప్తుంది. చాలా బాగుందమ్మా సూపర్గా ఉంది అంటే కూడా అస్సలు వినట్లేదు. చూడండి ఎంత బాగా అల్లరి చేస్తుందో, తీసేయమ్మా తీసేయని. అదేంటో మా పాప అసలు, నాకు ఎంత ఆశ తెలుసా నాకు మా అత్తమ్మకైతే ఆడపిల్లంటే ఇంకా ఇష్టం, నాకు కూడా పాప అంటే చాలా ఇష్టం అండి. నేనైతే నిజంగా స్వామివారికి ముడుపు కట్టుకొని మరీ మొక్కున్నాను నాకు పాప కావాలని. అదైతే నా ఆశ తీర్చాడు స్వామి.
ఇక్కడ చూసారా ఇంకా తీసేయమంటే మొత్తానికి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందండి. ఇంక ఇక్కడ చూసారా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అనమాట, నాకు నాన్నమ్మ అవుతుంది, తను వచ్చింది. సరే ఇద్దరికి ఇంకా మ్యాంగో కోసిద్దాంలే అని చెప్పేసి, మరీ ఫుల్గా తినకూడదు, అత్తమ్మ కొద్దిగా షుగర్ ఉంది అందుకని చెప్పేసి ఎక్కువ ఇచ్చినా కూడా ఇంకా తినేస్తుంది అని చెప్పేసి, తినొద్దు అత్తమ్మ ఈ షుగర్ ఎక్కువగా ఉంది, ఒక పీస్ ఇస్తానని చెప్పి చెప్తున్నాను నేను. మా అత్తమ్మ నాకు అసలు ఏం వద్దులే అని చెప్తుంది. పర్లేదులే అత్తమ్మ ఒక పీస్ తిను అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మకి ఇంకా నాన్నమ్మకి ఇద్దరికి ఇస్తున్నాను. ఇలా మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట. నానమ్మ వచ్చినప్పుడు నాతో చెప్తూ ఉంటుంది, ఏదో ఒకటి మంచి విషయాలు చెప్తుంది, బాగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుంది. అమ్మ వస్తే అత్తమ్మతో చాలా బాగుంటుంది, అత్తమ్మ వాళ్ళ అమ్మ వస్తే అత్తమ్మ వాళ్ళ అమ్మ నాతో ఇంకా చాలా బాగుంటుందండి. అదేంటో తెలియదు, ట్వైస్ ఆపోజిట్ అనమాట. ఇద్దరికి మా అత్తమ్మ అమ్మతో బాగుంటుంది, అత్తమ్మ వాళ్ళ అమ్మ నాతో బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా మ్యాంగో తింటున్నాము. మా అత్తమ్మకి ఒకటే చెప్తున్నాను, అత్తమ్మ ఇదే నీకు లాస్ట్, ఇంకా మ్యాంగో నువ్వు తినకూడదు అని చెప్పి ఒక 2 పీసెస్ ఇచ్చాను. ఇంకా మిగతావి నేను తింటున్నానండి. ఇక్కడ మ్యాంగోస్ అయితే ఈ ఇయర్ నేను చాలా బాగా తిన్నానండి. నార్మల్గా అయితే ప్రతి ఇయర్ పెద్దగా ఏం తినను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లాగా మ్యాంగోస్ తోట ఉంది, వాళ్ళని అడిగి ఇంకా నేను తెప్పించుకున్నాను, చాలా మ్యాంగోస్ తెప్పించుకున్నాను ఈ ఇయర్. ఇంకా నేను మా రిషి కొంచెం తింటున్నామంటే ఇంట్లో. ఇక్కడ చూసారు కదా, ఇంకా నా వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ముందు ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి, కొంచెం సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇంకా ఇక్కడ తింటూ ఇంకా కొద్దిగా మాట్లాడుకుంటున్నాము. సుహానాన్ని తిను అంటుంటే, అంటే తనే చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ పాపని, వాళ్ళ దగ్గరే మ్యాంగోస్ తెచ్చుకున్నాం ఆంటీ, మా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి నాకు వద్దా ఆంటీ అంటుంది. పర్లేదు ఒకటి తిను అంటే కూడా అసలు తినట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి రిషి వచ్చాడు. ఇంకా రిషికి ఫోన్ ఈ హాలిడేస్ ఏమంటా వచ్చాయో ఫోన్లో ఐక్యమైపోయాడండి. చూసారు కదా, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.